ఆఫ్ కాన్షియస్నెస్ ఖాళీ చేస్తున్నా ఒకటి అర్థమైనా కాన్షియస్నెస్ లో ఉన్న కంటెంట్ ఖాళీ చేసుకుని జీవించలేమా అన్నా హార్ట్ లేకుండా జీవించలేమా అన్నా ఇవన్నీ కూడా ఒకటి. ఎప్పుడైతే హార్ట్లో ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది అర్థమైందా వీటి మీరు ఏమైనా అడగండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అడగండి. వాయిస్ క్లారిటీ రావట్లేదు అందుకని. ఇవాళనా అవును మేడం. మీది బాగుందండి, మీది బాగా వినిపిస్తున్నది. ఇప్పుడు మాట్లాడుతుంది అంతే. మాకు ఇద్దరు మాటలు క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ క్లియర్గానే ఉంది మాట్లాడండి. మర్చిపోయారా టాపిక్ గుర్తుందా? కొద్దిగా గుర్తు ఇదైపోయింది మేడం టాపిక్ అది కొద్దిగా. ఫ్రాగ్మెంటేషన్ ముక్కలుగా లేకుండా జీవించలేమా అనేది ఆయన రిపీటెడ్ గా అడిగిన ప్రశ్న. అవును మేడం అవును. ఒక ప్రశ్న చాలా సార్లు వచ్చాయి. మరి గుర్తులేదా? కొంచెం గుర్తులేదు మేడం. అది గుర్తు లేకపోతే అదే ఏమైనా గుర్తొస్తే అడగండి. అవి మంచి విషయం అడుగుతున్నారు, నాకేమీ సరిగ్గా వినపడలేదు, గుర్తుగా వినపడలేదు. కొంచెం కంటిన్యూ అవుతుంటే ఏదన్నా వస్తుంది మేడం థాట్ కొద్దిగా చూస్తాం. ఏంటండి కంటిన్యూ అవుతుంటే లాస్ట్ పాసేజ్ ఒకసారి చదువుదాం. కృష్ణమూర్తి చదువుతా వచ్చినాక నేను చదవనా? చదువుతాను. క్వశ్చనర్ రైట్ అంటే క్వశ్చనర్ ఏం చేయాలంటే ఇంతకు ముందు కృష్ణమూర్తి అక్కడి నుంచి క్వశ్చనర్ శంకర మేఘో కృష్ణమూర్తి అంటే కాదు శంకర మేఘో ఐ హోప్ ఇట్ హ్యాస్ గాన్. శంకర మేఘో బట్ ద చిల్డ్రన్ రిమైన్. అదే చిల్డ్రన్ గురించి చెప్తున్నారు. They are living human beings. Can you educate them to live completely in the way we are talking about అని అడిగారు. అంటే క్వశ్చనర్ అన్నారు, రైట్ సార్, యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్, సారీ అని అన్నారు అన్నమాట. తర్వాత కృష్ణమూర్తి గారు లాంగ్ పారాగ్రాఫ్ ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు హెల్ప్ దెమ్ టు బి ఇంటెలిజెంట్. I have to help them to be sensitive, because highest sensitivity is the highest intelligence. Therefore, if there are no schools around you, you have to help them at home to be sensitive, to look at the trees, to look at the flowers, to listen to the birds, to plant a tree if you have a little yard. Or if you have no yard, to have a tree in a pot and look at it, cherish it, water it, not to tear its leaves. And as the schools do not want them to be sensitive, educated, intelligent, you have to help them at home, to help them to discuss with you why you go to the temple, why do you do this ceremony, why you do read the Bible, the Gita, you follow, so that they are questioning you all the time, so that neither you nor anyone else becomes an authority. But I am afraid you won't do any of this, because the climate, the food, the tradition is too much for you.
So you slip back and lead monstrously ugly life. But I think if you have the energy, the drive, the passion, that is the only way to live. అంటే తగిన ఎనర్జీ ప్యాషన్ అవన్నీ ఉంటే ఆ విధంగా మీరు జీవించగలరు. ఇది చిన్నప్పటి నుంచే నేర్పించాలంటున్నారు. అలాగా అంటే ఎలాగా డివిజన్ లేకుండా ఉండడం. అంటే మన చుట్టూరా ఉండేటువంటి ప్రకృతిని, మనుషుల్ని అన్నిటినీ ఫ్రెష్ గా చూడడం, సెన్సిటివిటీతో. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే అంటే అన్నిటి పట్ల ఆ సెన్సిటివిటీ కలిగి ఉండడం. అంతేగాని వాళ్ళ స్వార్థపూర్తమైన పనుల పట్లే కాకుండా ఫ్రాగ్మెంటేషన్ అనేది అప్పుడు అలాంటి అబ్జర్వేషన్స్ లో అవన్నిటి పట్ల ఆ సెన్సిటివిటీ ఉన్నప్పుడు అది కాకుండా నేర్పాలి కూడా పిల్లలకి ఫ్రాగ్మెంటేషన్ లో ఉండకూడదు. అది తెలుస్తుంది, మనం నేర్పించడంలోనే అర్థమవుతుంది. వెన్ వీఆర్ నాట్ ఇన్ ఫ్రాగ్మెంటేషన్ ఆటోమేటిక్ కూడా అది ఎక్కువ ఉంటుంది. అంటే లక్ష్మి, ఇప్పుడు మనం పిల్లలకి కొంతమంది అంటే చదువు ఎడ్యుకేషన్ ని స్టోరీస్ రూపంలో పాస్ట్ ఉండేటువంటి దీని విషయాల్లో బోధిస్తూ ఉంటారు కదా, మరి అది ఉపయోగం ఏమి కాదంటావా? అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పిన, ఈ ఫ్రాగ్మెంటేషన్ లేని వాళ్ళకి ఫ్రాగ్మెంటేషన్ నుంచి బయటపడడం తెలుస్తుంది. అవునా? అంటే మనలో ఫ్రాగ్మెంటేషన్ ఉంచుకుని మనం చెప్పలేము. మనం అవే ముఖ్యం అనుకుంటున్నాం కనుక అవే చెప్తున్నాం. అంతే కదా, పెద్దవాళ్ళు ఆస్తులు ముఖ్యం అనుకుంటారు కనుక పిల్లలకి తదనంతరం ఆస్తులు రాస్తున్నారు. వాళ్ళు జ్ఞానం ముఖ్యం అనుకుంటే అదే రాదురేమో, అదే ఇద్దరేమో మొదటి నుంచి. వాళ్ళ మనసులో జ్ఞానానికి ప్రాముఖ్యత లేదు. అంటే వాళ్ళు పాస్ట్ లో ఉండే రామాయణం, భాగవతం ఇలాంటి స్టోరీస్ అన్ని పిల్లలకు చెప్తారు కదా, మోరల్స్ చెప్తారు కదా, అవి ఎడ్యుకేషన్ కదా అంట. అవి అక్కర్లేదు కదా. అంటే మామూలుగా మోరల్స్ అనేవి జనరల్ గా ప్రతి వాళ్ళకి ఇంటర్నల్ గా తెలుస్తూనే ఉంటాయి. ఒక చిన్న పిల్లవాడికి ఏ రామాయణం భారతం చెప్పకుండా ఏది రైట్ అని అడిగి చెప్తాడు చక్కగా. అది చెప్పొచ్చు, కానీ నేను అంతకంటే ఏంటి ఇలాంటి విషయాలకి అందరికీ తెలియదు కదా. అది చెప్పడం అని ఇప్పుడు ఆ చాయిస్ ఎందుకు? ఇతను ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అవి మనకి తెలుసు కనుక అవి చెప్తున్నాం. ఇలా ఫ్రాగ్మెంటెడ్ గా లివింగ్ అనే దాన్ని మనకు తెలియదు కనుక మనం చెప్పలేకపోతున్నాం. అంటే దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ సచ్ సెల్ఫిష్ వే అని మనం అర్థం చేసుకోవట్లేదు. అండ్ టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్. అందరికీ ఉంటుంది సెల్ఫిష్నెస్, మనకి ఉంటుందని మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి చాయిస్ అని కాదు. అల్లవి చెప్పకూడదా? అది ఎంతవరకు రైతు నీకు తెలుసు. అది కాదు ఇక్కడ చెప్పే పాయింట్. నీ ఇన్నర్ ని నువ్వు చూసుకోవడం వాళ్ళు ఎవరికి పెద్దవాళ్ళకి రాదు కదా. పిల్లలకి ఏం చెప్తున్నారు? అది మెయిన్. దాని ఇన్నర్ ని అబ్జర్వ్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఆ ఫ్రాగ్మెంటెడ్ లివింగ్ వల్లే వాళ్ళు ఎంతో బాధలకు లోనవుతున్నారు అనే సంగతి తెలిసిన తల్లిదండ్రులు పిల్లలకి మొదటి నుంచి నేర్పిస్తారు. అది చిన్నప్పటి నుంచి రావాల్సిందే. అది పెద్ద అయ్యాకే అని చెప్పడానికి లేదు. పెద్ద అయ్యాక వచ్చేది ఏంటి? అహంకారం ఏం తీసుకోండి. అహంకారం గట్టిగా ఆ కాన్సెప్ట్ సొలిడిఫై అయిపోతూ ఉంటాయి. అవే మనకు పెద్ద అవుతున్న కొద్దీ జరిగేది. అందుకే పెద్దవాళ్ళని ఒక కాన్సెప్ట్ చెప్పడం గొప్ప కష్టం అవుతుంది. సొలిడిఫై అయిపోతారు. ఒక విషయం నుంచి వాళ్ళు ఏదైనా పక్కలించుకోవాలంటే చాలా కష్టపడతారు. కంటే బయట ఉన్న విగ్రహంలో ఉన్న భగవంతుడిని ఎక్కువ నమ్ముతున్నాం. మనలో ఆత్మతత్వం పవర్లెస్ అనుకుంటాం. మరి ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి మనలో ఎంతో పవర్ మనం ఇన్నర్ గా కాన్సన్ట్రేట్ చేసుకుంటే అదే పరబ్రహ్మ స్వరూపం అయ్యి ఉంది. అంతటా దానికి ఒక పేరు పెట్టకపోయినా అంతటా వ్యాపించిన ఆమ్నిపోటెంట్ కాన్షియస్నెస్ అదే అని తెలిసిన తర్వాత మనకి దాన్ని నమ్మకం లేదు. మనకున్న విగ్రహాల మీద లోపల ఏదో మనం ఆపాదించిన భగవతత్వం మీద ఉన్న నమ్మకం మనలో ఉన్న ఆత్మతత్వం మీద మనకు లేదు. అది చిన్నప్పటి నుంచి మనకు చెప్పలేదు ఎవరు గనక అన్నట్టుగా మనం అయిపోయాం. చెప్పినానే మనం అది ఏమి తోసి పారేస్తున్నాం. ఆ విగ్రహాన్ని వదిలేస్తే ఎలాగా? ఆయన రక్షించడా నన్ను?
ఆత్మతత్వానికి అంత పవర్ ఎక్కడుంది అన్నట్టుగా మనం తయారయ్యాం. శాస్త్రాల్లో చెప్పినా, త్రిపుర రహస్యం చదివినా మనం కాన్సెప్ట్ ని పెకలించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇతను అన్నారు యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ టు డిస్కస్ విత్ యూ వై యూ గో టు ద టెంపుల్, వై యూ డూ దిస్ సెరిమనీ, వై యూ ఇవన్నీ అంటే ఎలా చెప్తారు పిల్లలకి? నేను చెప్పిన కాన్సెప్ట్ డీవియేట్ చేయకు, తర్వాత ఇది చెప్తాను. నువ్వు అర్థం చేసుకో. నేను ఏం చెప్తున్నానంటే మనలో ఉన్న దాన్ని మనం విశ్వాసం లేకపోవడం వల్ల మనం ఎలా ఇతరులకు చెప్పగలుగుతాం? వీళ్ళకి ఏం చెప్తాం? ఆ విగ్రహంలో ఉన్న దైవానికి అంత పవరా? మనలో ఉన్నటువంటి ఆత్మతత్వానికి పవర్ లేదు. ఉపనిషత్తులన్నీ అవే ఘోషిస్తున్నాయే, అవునా? మనం పుస్తకాలు ఏం చెప్తున్నాయి? మనలో ఉన్న ఆత్మతత్వం పవర్ అని చెప్తున్నాయా? విగ్రహంలో నువ్వు ఆపాదించినటువంటి ఆ దైవత్వం పవర్ అని చెప్తున్నాదా? చెప్పు. అది ఏం అది నేర్చుకున్నావు? కరెక్టే. అది ఉపనిషత్తులు అవే విగ్రహంలోనే కానీ కాదు మనలోనే ఉంది అని. కానీ పిల్లలకి ఇతను రాసిన విధంగా ఎలా నేనని చెప్తాం? మనం చదివి వర్డ్స్ గా నేర్చుకున్నాం. బట్ డిడ్ వీ చేంజ్ అవర్ కాన్సెప్ట్? దేర్ లైఫ్ ఎవ్రీథింగ్. మన కాన్సెప్ట్ లో ఏమీ మార్పు లేదు కదా. ఇది ఒక కాన్సెప్ట్ గా మన బుర్రలోకి వెళ్ళిపోయింది అంతే. అదో కాన్సెప్ట్, ఇదో కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వల్ల లాభాలు ఉన్నాయి, ఈ కాన్సెప్ట్ వల్ల లాభాలు లేవు అని మనం భ్రాంతిలో బతుకుతున్నాం, అవునా? సరే, ఆ భ్రాంతి ఎంత అది ఎంత నిజం? అది మనకు అంటే పెద్ద అవుతున్న కొద్దీ పెకలించలేనంత దృఢంగా వెళ్ళిపోతున్నాయి లోపలవి. దానికి ఎంత పవరా? మన ఆత్మతత్వం కంటే పవర్ ఉందా? అది నేను అంటున్నది. కానీ ఇక్కడ మారటం లే. మనకున్న కాన్సెప్ట్ మనం ప్రకటించుకోలేకపోతున్నాం. ఎక్కడో ఎవరో అజ్ఞానంలోంచి మనకు వచ్చేసాయి కొన్ని కాన్సెప్ట్. వాటిని మనం జ్ఞానం వచ్చాక కూడా తొలగించుకోం. భయం మనకి, ఏమిటైపోతుందో భయం. మరి విశ్వాసం లేదు మనం చదివిన విషయాల మీద మనకి. అంతేనా రాంభద్రుడి మీద? మనకే విశ్వాసం ఉంటే ఇదే నిజమని తెలిస్తే మనం ఆ క్షణమే మారుతాం. నేను రాంభద్రుడి గారు జవాబు చెప్పట్లేదు. అవును మేడం, అవును. అది మనం అదే చదివి మేడం, అంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తే దాని యొక్క ఇది అనేది తెలుస్తుంది మేడం. బ్రహ్మ సూత్రాలు చెప్పనండి, ఉపనిషత్తులు చెప్పనండి, వేదాలు చెప్పనండి, సాక్షాత్తు సుజాతుల వారు చెప్పనండి, లేకపోతే శివుడు చెప్పనండి, వాళ్ళందరికీ తెలియదు. మన లోపల పాతుకున్నది ఎక్కువ అన్న భావన మనలో ఉంది, అవునా కదా? శివుడు కంటే ఎక్కువ కృష్ణమూర్తి గారంటే ఆయన ఏదో అర్థం లేక చెప్పారు, శివుడు అలాగే అర్థం లేక చెప్పారా అని మనం అలా కొట్టి పారేస్తాం అనమాట. మనలో పాతుకుపోయినటువంటి అభిప్రాయాన్ని ఎందుకు మనం ప్రకటించలేకపోతున్నాం? అక్కడే ఉంది విషయం అంతా. ఇది ఒక కాన్సెప్ట్ గా బుర్రలో కూర్చుంటుంది. కృష్ణమూర్తి గారు ఇలా చెప్పారు, అలా వాళ్ళు ఇలా చెప్పారు అని డిస్కస్ చేస్తున్నాడు మనకి తెలుసున్నట్టుగా. కానీ ఆ దాని మీద మనకి ఎందుకు విశ్వాసం లేదు? అది కదా పాయింట్. అనేది నీకు అర్థమవుతుందా? ఇప్పుడు 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 విభజనతోనే వచ్చింది మేడం. ప్రపంచం అంతా విభజన వల్లనే ఘోరమైన పరిస్థితిలో ఉంది మేడం. విభజన అంటే ఇంకా నీకు ఏది ఇది అని లేదు మేడం. అంటే ప్రపంచం నుంచి, దేశం నుంచి, రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి ఇట్లా అన్ని డివిజన్స్ చేసుకుంటూ లాస్ట్ కు కుటుంబం వరకు పోతుంది. అంటే కుటుంబంలో కూడా మళ్ళీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు, లాస్ట్ కి వచ్చే వరకు మన ఇంటర్నల్ కుటుంబం వరకు. ఎందుకంటే నాలో ఉన్న దైవత్వం ఆత్మతత్వానికి అంతటా వ్యాపించి ఉన్న ఆమ్నిపోటెంట్ కాన్షియస్నెస్ పవర్ ఉంది అని మనకి నమ్ముతున్నామా? ఉపనిషత్తుల్లో చెప్పారు, వేదాల్లో చెప్పారు, అవునా? అవును. నేను అడిగే ఆర్ వి బిలీవింగ్ ఇట్? మనకి నమ్మకం లేదు. మనకి ఎవరు చెప్తే నమ్ముతాం? ఎవరు చెప్పినా ఎంత మూర్ఖంగా ఉన్నాం. వీ నెవర్ చేంజ్. మారిపోతే ఎలాగా? ఎప్పుడో పాతుకుపోయింది అభిప్రాయాన్ని తీయడం, అభిప్రాయమే రైట్ అనే భావనలో జీవించిన మనం ఎందుకండి మనం ఎన్ని చదివినా మారట్లేదు అంటే ఇది రీజన్.
అంటే ఉపనిషత్తులకి జ్ఞానం అంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదా? కాదు కాదు, ఉందంటే కానీ మనం 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 నమ్మం. కనస్సుజాతులు జ్ఞానం లేదా? ఉంది ఉంది అంటాం. శ్రీపాద వల్లభుడు జ్ఞాని కాదు జ్ఞానే అంటాం, కానీ నేను మారను. అంతేనా కాదా మీరు చెప్పండి? అవును మేడం, అవును. అవన్నీ అంటాం, కానీ మనం మన వరకు వచ్చేట్టు మనం ఏమీ మారం. అంతేనా ఆంజనేయమూర్తి గారు? అవును మేడం. వాళ్ళ జ్ఞానం లేదా అంటే లేదు అన్నది మనం ప్రాక్టికల్ గా చూపిస్తూ పైకి ఒప్పుకో. వాళ్ళకి ఉంది అంటే మనం ఎందుకు మారం? ఏమండి? వాళ్ళకి ఉంది, వాళ్ళు చెప్పింది మనకంటే జ్ఞానమైన, మనకి బుర్రలో ఎవరెవరో అజ్ఞానులు చెప్పిన ఈ అభిప్రాయాలు పాతుకుపోయిన కంటే వాళ్ళు చెప్పింది చాలా జ్ఞానవంతమైనదని మనకి ఎక్కడుంది? మనకి లోపల పాతుకుపోయిన ఒక్కొక్క అభిప్రాయాన్ని మనం పెకలించి చూడమే. దానికి అక్కడ మనకు విప్లవం రావాలి. చదివిన దాని పట్ల నాకు విశ్వాసం లేదు, ఇదంతా వేస్టే కదండి. చెప్పుకోవడానికి అలా వాళ్ళకి నాకు ఇది తెలుసని అంతవరకే ఆ పదాలు బాగా చెప్పుకోవడానికి తెలిపిస్తుంది. నేను కృష్ణమూర్తిని చదివాం, ఇగో ఇది తెలుసు, రేపు పొద్దున ఆంజనేయమూర్తి గారు తన గ్రూప్ లో పెట్టుకుంటారు. అలాంటి వాటికే తప్ప దేనికి పనికిరావు. ఆ గ్రూప్ లో ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదు. 4 చదివాం, లేకపోతే నలుగురిని అడిగి అలా అందుకే అదా వాడేది ఇంత మహత్తరమైన విషయాలు. అలా ఉన్నాం కనుక మన పిల్లలు కూడా అలా ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు వసంతలతకి కాన్సెప్ట్ మార్చొద్దని ఎందుకన్నానంటే ఇది చాలా పవర్ఫుల్ విషయం. అవునా కదా? మనం ఎప్పుడు మనలో ఉన్నటువంటి ఎవరు ఘోషించని సాక్షాత్తు త్రిపురాదేవి చెప్పింది, మనం విన్నామా? వింటాం పదాలే, మనం మారం. అందుకే మనిషికి విప్లవం రావాలి. నేను ఎలాగ మారుతాను, నేను ఏం చెప్తే మారుతాను, ఎవరు చెప్తే మారుతాను. వై డోంట్ ఐ చేంజ్? నీలో ఉన్న ఆత్మతత్వానికి విగ్రహం కంటే పవర్ కాదా? పవరే అంటారు, కానీ మారం. అన్ని చెప్తారు సమాధానాలు, ఎక్కడ మారు. అవునా కదా? కావాలంటే క్వశ్చన్ తప్పించేస్తూ ఉంటారు. మనకి విశ్వాసం లేదు చదివిన దాని మీద, మనం విశ్వసించటం లేదని కూడా మనం నమ్మట్లేదు. విశ్వాసం ఉంటే అక్కడ పాము ఉన్నదని విశ్వసిస్తే వెంటనే గెలుపుతున్నాం కదా, మార్పు తక్షణం వస్తుంది. సో ఇక్కడ మీరు అందరు క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఎందుకని మారట్లేదు? వై డోంట్ ఐ చేంజ్? ఆ విగ్రహానికి పూజ చేస్తే అపచారం, ఈ జ్ఞానం సంపాదించకపోయినా పర్వాలేదు అని మనది బాగా తిష్ట వేసి కూర్చుంది కదండి. ఆ విగ్రహం తప్పించేస్తుంది, మనకి ఏ శుభాలు రాకుండా చేసేస్తుంది. ఇది గట్టిగా పాతుకుపోయింది. అవునా కదా? చెప్పండి, పార్టిసిపేట్ చేయండి. విగ్రహానికి బోల్డ్ పవర్ ఉంది, మనకేం పవర్ ఉంది? అంతేనా కాదా రాంబుద్ధుడు గారు? అంటే అదే మేడం, అంటే మనకు ఫస్ట్ నుంచి అది అది పేరుకుపోయింది మేడం. అలవాట్లు అనేది పేరుకుపోయి దానివల్ల ఇంకా ఆ నమ్మకాల నుంచి బయటపడలేకపోతున్నాం. ఇప్పుడైతే మన లోపల మార్పు లేదు, చదవడం వేస్ట్ కదండి. తెలిసినా ఒకలాగే ఉన్నాం, తెలియనా తెలియపోయినా ఒకలాగే ఉన్నాం కదా. అవును మేడం. కేవలం పదాలు చెప్పాను కదా, మాకు తెలుసు అని చెప్పుకోవడానికి పనికొస్తాయి. బట్ నాట్ చేంజింగ్ రాడికల్లీ. ఉపనిషత్తులకి మీద నమ్మకం లేదు మనకి. సన్న సుజాతులు గారు చెప్తేనేంటి, వాళ్ళకంటే నా నమ్మకం ఎక్కువ కదా. శ్రీపాద వల్లభులు చెప్తేనేమిటి, ఆయనకంటే నా జ్ఞానం ఎక్కువ అని అహంకారం మనలో ఉంది కాదా? అవునా? అవును మేడం. ఒప్పుకోరు మాటల్లో. ఆ అహంకారం లేకపోతే యాక్చువల్గా మారుతాం కదండి. అది అహంకారమేనా? అదే అహంకారం కదా మేడం. నాకున్న మూర్ఖత్వం కంటే వాళ్ళకి ఎక్కువ ఏం తెలుసా? నా మూర్ఖత్వం అనే గురువు నాకు ఎక్కువ. దాన్ని వదులుకుంటే ఎలాగా ఏమైపోతుందో, నా జీవితమే పోతుంది. నా సెక్యూరిటీ ఇవ్వదు, ఆ విగ్రహం నాకు సెక్యూరిటీ ఇస్తుంది. చూడండి కావాలంటే ఏ మాత్రం ఎవరు మారుతుంది,
ఆత్మతత్వానికి ఏం పవర్ ఉంది? ఏదో అంటారు చదువుకోవడానికి, చెప్పుకోవడానికి, పరీక్షల్లో రాయడానికి. అసలు ఎక్కడ అవి నమ్మితే ఏమైనా అయిపోదు. మనం ఎంత డేంజర్ చెప్పండి. ఇదండి మన ఉపనిషత్తులు చదివాక మనం ఏంగా ఎలా తయారయ్యాం అన్నది. దాన్ని బట్టి పిల్లలకి ఆ ఉపనిషత్తుల మీద కూడా విశ్వాసం పోతుంది. మా నాన్న ఇలా ఉన్నాడు, మా అమ్మ ఇలా ఉంది, ఇదే చేస్తున్నారు, ఇంకా ఆ ఉపనిషత్తులు ఎందుకు అవేమీ సరియని చెప్పట్లేదు అనమాట. వీళ్ళు ఇంత మూర్ఖంగా జీవిస్తున్నారు అని వాళ్ళు కొంచెం తెలివితో ఇవల్యూషన్తో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అందుకు ఏం చేస్తున్నాం మనం ఇండైరెక్ట్ గా వాటి మీద కూడా వాళ్ళకి తిరస్కార భావాన్ని పెడుతున్నాం. బికాస్ మన లైఫ్ ఇన్ని చదివి మన లైఫ్ ఇలా ఉంటుంది. మా నాన్న మూర్ఖత్వం పోదు, మా అమ్మ మూర్ఖత్వం పోదు, వాళ్ళకున్న మూఢాభిప్రాయాలు ఆ ట్రెడిషన్ ని పట్టుకు వెళ్ళడాలు పోవు. అంటే ఇవ్వాలి నేను అని పిల్లలు, పరిణతి చెందిన పిల్లలు వీళ్ళని పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఇవల్యూషన్తో పుడతారు. ఇది చూడండి ఎంత విషయం. దేని మీద మనకి నమ్మకం ఉండదు, మనకున్న మూర్ఖత్వం మీద తప్ప. ఇది అంత ముఖ్యమైన విషయం కాదా? ఎందుకంటే విగ్రహమే మనకు సెక్యూరిటీ ఇస్తుంది. విగ్రహాలు లేవు అనుకోండి, ఆ ఇంటికి సెక్యూరిటీ లేదు. అంతేనా? మన మైండ్ లో అలా పాతుకుపోయింది. విగ్రహం లేకపోతే మనకి గందరగోళం అయిపోతాం. విగ్రహం పట్టుకుని ఎన్ని అధర్మాలు చేసినా పర్వాలేదు, ఎంత అమానుషంగా ప్రవర్తించినా పర్వాలేదు, ఎంత హింసాత్మకంగా ఉన్నా పర్వాలేదు, అది మన మనస్సు భావం అని మనం అర్థం చేసుకోవాలి. విగ్రహం ఏమో అలా చేయదు, మన మనస్సులో అలా భావిస్తున్నాం. అంతేనా కాదా? మీరు పార్టిసిపేట్ చేయాలి అందరూ. చెప్పండి. ఎవరు మాట్లాడకపోతే ఎలాగండి? నేను మసలుతా మాట్లాడమేంటి? కానీ మనం బయటికి రావడం చాలా కష్టం. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేస్తాం, అక్కడికి వెళ్తాం. అవి మానేయడం అనేది కష్టం అవుతుంది. లేదు, నువ్వు నమస్కారం చేయి, నువ్వు దొర్లు, అవి కాదు. నేను అడుగుతున్నది విశ్వాసం అలా ఉంది కదా అని అడుగుతున్నాను అంతే. ఆ విశ్వాసం అలా కానీ విశ్వాసం అలాగే అంటే ఆ విగ్రహాన్ని చేస్తాడు అంత నాకు లేదులే. నేను అలాగా అంత రిలీజియస్ గా ఏమి ఉండను. కానీ ఒప్పుకోవడానికి ఇబ్బంది. మనం చేసేది, మనం ఉన్నది మనం ఒప్పుకోం. ఉన్నదంటే అక్కడ వెంటనే గెంతుతాం. ఎలా గెంతాలని గెంతుదాంలే అని ఆపం. అంత సంపూర్ణమైన ఇది ఉండదు. అదే నేను చెప్పేది కూడా. ఒప్పుకోము మనం చేస్తున్న విషయాన్ని మనం ఒప్పుకోవడానికి నచ్చదు. బట్ వీ డూ ఇట్. ఎవరెన్ని చెప్పినా ఆత్మతత్వానికి అంత పవర్ ఎక్కడుంది? మనకెక్కడ పవరు? విగ్రహానికి ఉన్న పవర్ మనిషికి. విగ్రహం తినదు, తాగదు, అన్ని ఇస్తాం. తినే మనిషికి అన్ని ఇచ్చిస్తే అయిపోవు. ఇలాంటి భావంతో జీవిస్తున్నాం. ఇప్పుడు మన ఆత్మతత్వానికి లోనే అంతా ఉన్నది అన్నప్పుడు మన యాక్షన్స్ ఎలాగూ ఉంటాయి లక్ష్మి? ఎలా ఉంటాయేంటి? నువ్వు అలా ఇంటెలెక్చువల్ లెవెల్లో అడగచ్చు. నీకు విశ్వాసం ఉందా? విగ్రహం మీద ఉన్న విశ్వాసం నీ లోపల ఉన్న తత్వం మీద నీకు ఉందా? మరి ఉపనిషత్తులు చెప్తే అందరూ మొత్తం ఇంతమంది మహాత్ములు అందరూ చెప్పారు, ఎవరు చెప్పలేదు. అవును, అహం బ్రహ్మాస్మి ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్. తత్వమసి అన్నీ చెప్పు. డైవర్ట్ చెయ్యకు టాపిక్, కొంచెం టు ది పాయింట్ ఉండడం నేర్చుకో. నీకు డైవర్షన్ చాలా అలవాటు. ఎందుకంటే అంటే అవన్నీ ఆత్మతత్వం కదే బోధిస్తున్నాయి కదా ఈ మహావాక్యాలు ఉపనిషత్తుల్లో చెప్పినవి. అది నేను అలా కనెక్ట్ చేస్తాను. అనేది అదే కదా. దాని మీద మనకి విశ్వాసం లేస్తుమా? మనం దాన్ని విశ్వసిస్తే ఇమ్మీడియట్ గా ఇప్పుడు ప్లాస్టిక్ ఎంతో నష్టం తెస్తుంది అన్నదైనా విశ్వసిస్తాం. మనలో ఉన్న ఆత్మతత్వం పవర్ఫుల్ అని మనం విశ్వసించాం. అల్యూమినియం పాత్ర వల్ల మన భౌతిక శరీర ఆరోగ్యం పాడవుతోందని విశ్వసిస్తున్నాం, సైన్స్ చెప్పిన మాటలు.
కానీ ఉపనిషత్తులు చెప్పిన మాటలు విశ్వసించట్లేదు. ఆ విషయం మనకు తెలియాలి. సైన్స్ ఇవాళ ఒకటి మార్చేస్తుంది, రేపు అంటుంది ఇవాళేమో అయోడిన్ మంచిది అంటుంది, రేపేమో అయోడిన్ హానికరం అంటుంది. అయినా మనం దాన్ని విశ్వసించినంతలాగా స్టాండర్డ్ గా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించట్లేదు. అది చాలా పెద్ద రెవల్యూషన్ అందరిలో రావాలి. వై డోంట్ ఐ చేంజ్ అని మనం వింటాం, అక్కడికక్కడే బుర్రలో కొన్ని పదాలు పెట్టించుకుంటాం దాని గురించి చెప్పడానికే కానీ వై డోంట్ ఐ చేంజ్. నాకు అంతకు ముందు పాతుకుపోయిన విషయాలు నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాను, అది అక్కడ ముఖ్యం. అందుకు మనం ఏం చెప్పగలం పిల్లలకి? మన విశ్వాసాలే మనం చెప్తాము, చేసేది వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు ఏమో ఆధ్యాత్మిక సంస్థల్లో ఉంటే పిల్లలకి నచ్చదు. కారణం పెద్దవాళ్ళు బిహేవియర్ ప్యాటర్న్ చూస్తున్నారు, మూర్ఖంగా జీవిస్తున్నారు. ఏమో ఇలాగ అవునవును. ఏమిటది వాళ్ళు అది ఇలా మూర్ఖంగా అవును. గోదే. అలాగే మన వాళ్ళు ఉపనిషత్తులు అంటే ఏమిటి ఇన్ని ఉపనిషత్తులు చదువు, మా అమ్మ మా నాన్న ఇలా ఉన్నారు అని వాళ్ళు ఇంకా ఆ ఉపనిషత్తులు పట్టుకుని వాటి మీద ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఒక రకమైన నమ్మకం పోతుంది. చెడ్డ అభిప్రాయం వచ్చేస్తుంది. కరెక్ట్. అది మన బిహేవియర్ కదా వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అన్నది చూస్తారు కానీ మనం ఏం చెప్తున్నాం అన్నది ఎవరికి ముఖ్యం కాదు, మనకి ముఖ్యం కాదు. అవును అవును, అది 100% మిస్ మ్యాచ్. సో ఇక్కడ మన అందరిలో ఒక విప్లవం రావాలి. నేను ఎందుకు మారట్లేదు, ఎవరు చెప్తే మారతాను, ఏమవుతే నేను మారతాను, నేను నమ్ముతున్నాను మళ్ళీ మారను, ఎందుకు మారట్లేదు అని మనలో మనకు ఒక విప్లవం వచ్చినప్పుడే మనం మారుతాం. ఎవరి వల్ల అవ్వదు. మనం ఏం చేస్తున్నాం అంటే చాప్టర్ ఆఫ్టర్ చాప్టర్ చదివేసుకుంటున్నాం తొందరగా. మరి చాప్టర్ ఒక గడి ఆగితే మళ్ళీ ఏమో పాసేజ్ అయిపోదేమో భయం. ఏముండొచ్చు, ఎన్ని పాసేజీలు చదివితే ఏం లాభం? మనం ఎక్కడ మారట్లేదు. ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మనలో పాతుకుపోయినటువంటి అభిప్రాయాలు దీన్ని మనం మార్చుకోవట్లేదు. పొద్దున్న ఎవరికో చెప్పడానికి వాడతాం, అప్పుడు కూడా మనం మర్చిపోతాం, ఎందుకంటే ఆచరించిన జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం ఉంది. కరెక్ట్. పిన్ పాయింటెడ్ గా చెప్పాలి అంటే జ్ఞాపకం. కృష్ణమూర్తి గారి పేరు చెప్పి మార్చేసి మాట్లాడతాం. ఇక్కడ అవసరం ఏంటంటే అది రైట్ అని తెలిసినా నేను ఎందుకని పట్టుకోవట్లేదు అని ఎవరికి వారికి ఒక విప్లవం రావాలి. దాన్ని ఎందుకు నేను మెయిన్ అనుకోవట్లేదు. ఆఫ్టర్ ఆల్ సైన్స్ చెప్పేటటువంటి విషయాలు నేను అంత ఎక్కువగా నమ్ముతాను, మరి నా లోపల విషయాన్ని నేను ఎందుకు నమ్మటం లేదు? సైన్స్ చెప్పేది నిజమో కాదు మనకి ప్రూవ్ అవ్వలే, బట్ వీ బిలీవ్. ఇగో ఇది తింటే క్యాన్సర్ వస్తుందని ఎవడో చెప్తాడు, అది క్యాన్సర్ వచ్చేస్తుంది నానిగలం అంత ఫాస్ట్ గా. బట్ ఈ విషయాన్ని ఎందుకు మనం తీసుకోవట్లేదు? అది మాత్రం చాలా ముఖ్యమైన పాయింట్. అంటే చాప్టర్ ఆఫ్టర్ చాప్టర్ కంప్లీట్ చేయడం ఏం పెద్ద విషయం కాదు, ఎనీబడి కెన్ డూ ఇట్. బట్ ఆఫ్టర్ రీడింగ్ అండ్ బిఫోర్ రీడింగ్ యాజ్ ఐ వాజ్ బిఫోర్ ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇన్ వాట్ ఇస్ ద యూజ్ అని మనలో మనకు తెలియాలి. సిన్సియారిటీ ఆనెస్టీ ఉంటే ప్రతి ఒక్కరికి ప్రశ్న వస్తుంది, అంతేనా కాదా? అవును. నా లెక్చర్ విన్నారా? నేను పెట్టాను కదా అది. నేను విన్నాను. ఈ పాయింట్లు అన్ని కనెక్ట్ చేసే మాట్లాడాను, చూసాను, విన్నాను. అందుకని అప్పుడు అది ఆ టేస్ట్ మనకు అర్థమవుతుంది. ఆ పాత జ్ఞాపకాలు బిలీఫ్ నమ్ముతున్నాం అంటున్నారు కదా, బిలీఫ్ పట్టుకుని వెళ్ళాడతాం, కొన్ని నమ్మకాలను పట్టుకుని వెళ్ళాడుతున్నాం. మనం ఏమిటి పొందుతున్నామని మనకు తెలియట్లేదు. నమ్మకం పట్టుకుని వేలాడితే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక చిన్న రాఘవేంద్ర స్వామి యొక్క కాయిన్ పట్టుకుని ఇదే నాకు సర్వస్వం అని వేలాడుతున్నాడు, చూసి నవ్వుతాం మనం, తను అదే అనుకుంటున్నాడని. మనం ఏం చేస్తున్నాం అని నాకు అనిపిస్తుంది. ఆల్సో డూయింగ్ విత్ ద సేమ్ బిలీఫ్ మనం వేలాడుతున్నాం. వెదర్ ద బిలీఫ్ ఇస్ రైట్ ఆర్ నాట్ అని ఎప్పుడు చూడం. మనం తీసుకోగలగాలి విషయాన్ని. మరి అంత త్రిపుర రహస్యం చదివేక ఇంకా మనం ఏమో వీటిని పట్టుకుని వెళ్ళాడుతున్నాం అంటే నెవర్ చేంజ్. దత్తాత్రేయుల వారికి తెలియదు, సుజాతుల వారికి తెలియదు, ఉపనిషత్తుల వారికి తెలియదు, నాకే తెలుసా? నా బిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో అజ్ఞాని నాకు చెప్పడంలోంచి వచ్చేసింది, దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాని.
మూలానికి వెళ్ళాలి. ఈ నమ్మకం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకంటే జ్ఞానులా? ఇలా మనం ఆలోచించి ఒక్కొక్క దాన్ని తీసి పారేసుకోవాలి. అది ఆలోచనతోటే దాన్ని తీయాలి. ఎక్కడి నుంచి వచ్చేసింది ఇది? ప్రగాఢమైనటువంటి దీనికి పట్ల, అందుకనే మనం ప్రిజుడిస్ తో బాధపడుతూ ఉంటాం. ఇలాంటి బిలీఫ్ దీని పట్ల ఉన్నట్టు మరొక దాని పట్ల ఉంటుంది మనకి. ప్రిజుడిస్ ఎంత బాధ పెడుతూ ఉంటుందో మనిషి. వాళ్ళు ఎప్పుడు సత్యాన్ని చూడలేదు. బిలీఫ్ లో బతికే వాళ్ళు సత్యానికి దూరం అయిపోతుంటారు. ఎందుకంటే బిలీఫ్ ని పట్టుకుంటాం మనం. ఫ్యాక్ట్ ని, రియాలిటీని మనకి ఇష్టం ఉండదు. అంతేనా కాదా రాంభద్రి గారు? చెప్పండి. అవునండి, ఇది 1 minute లో మళ్ళీ కట్ అయిపోతే మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. అలాగే అది మనం గమనించాలి. ఎందుకంటే మన ఎవ్వరూ ఉద్ధరించరు, మనమే ఉద్ధరించుకోవాలి. నాలో ఎందుకు మార్పు రావట్లేదని మనం తీసుకోవాలి. అది నిజమా అంటే నిజమని నమ్ముతారు, చెప్తున్నారు. ఎందుకు మరి పాటించట్లేదంటే మాకు అలా ఉండిపోయి అనే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది ఎందుకు చూడటం లేదు? ఉంచుకోవడం ఎంతవరకు